శ్రోతలకు వీక్షకులకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 28వ రోజు పారాయణము. పద్మపురాణాంతర్గత 25వ అధ్యాయము. మనము ఈ కార్తీక మాసములో మొదటి 15 రోజులు స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి కార్తీక మాస గాథలను గురించి తెలుసుకున్నాం. అలాగే 16వ రోజు నుండి 30వ రోజు వరకు పద్మపురాణములో చెప్పబడిన కార్తీక మాస మహత్యాలను గురించి తెలుసుకున్నాం. ఈ పద్మపురాణములో శ్రీకృష్ణుడు సత్యభామకు కార్తీక మాస విశేషాలన్నింటినీ కూడా వివరిస్తూ వచ్చారు. ఇక ఈరోజు 28వ రోజు పద్మపురాణములో చెప్పబడిన 25వ అధ్యాయములో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో ఈ విధంగా చెబుతున్నారు. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి అని చెప్పారు శ్రీకృష్ణుడు. ఇక సత్యభామ ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది. స్వామి, ధర్మదత్తునిచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలము కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు కూడా పటాపంచలైపోతున్నాయి. మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరటంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పనారంభించాడు. ఓ సత్యభామ, కృతయుగములో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలో చేయబడిన పాపపుణ్యాలు వారి వారి వంశాలకు చెందేవి. కానీ కలియుగములో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలము ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. దీని గురించి నీకు మరికొంత చెబుతాను విను అన్నారు శ్రీకృష్ణ పరమాత్ములు. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞము చేయటం వలన, పంక్తి భోజనం చేయటం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన, తలుచుకోవటం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చెప్పేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని తన పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడు. తన భార్య చేతనో, కొడుకు చేతో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమునిచ్చి తీరాలి. ఇక్కడ ద్రవ్యము అంటే ఎవరైతే సేవ చేయించుకుంటున్నారో అతను తనకు సేవ చేసినటువంటి వ్యక్తికి తప్పకుండా వారికి ధన రూపంలోనో, వస్తువు రూపంలోనో, ఆహార రూపంలోనో ఏదో ఒక విధంగా వారికి ఖచ్చితంగా సహాయం తిరిగి చేయాలట. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. ఇంకా స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరుల ద్వారా కోల్పోతారు. ఎవరి నుండైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగేటటువంటి పుణ్యము ధనమిచ్చిన వారికే చెందుతుంది. కర్తకు కర్మఫలం మినహా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యముతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ వ్యక్తికి చెందదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యములో శేషరుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపము గాని పుణ్యము గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు,
కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యము తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యములో సగభాగానికి అధికారినవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలననే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇక్కడ సజ్జన సాంగత్యము అంటే మంచివారితో స్నేహము, మంచివారితో ఉండటము అని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో పద్మపురాణములో చెప్పబడిన 25వ అధ్యాయము సమాప్తము. పద్మపురాణాంతర్గత 26వ అధ్యాయము. ఇప్పుడు మనము ధనేశ్వరుడి కథ, సత్సాంగత్య మహిమ గురించి తెలుసుకుందాం. చాలా కాలం పూర్వము అవంతిపురములో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు తగినట్టుగానే ఇతను అత్యంత ధనికుడు. కానీ ఇతగాడు ఎప్పుడూ అసత్య భాషణం అంటే ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడకుండా ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటాడట. చౌర్యము అంటే దొంగతనం చేయటం, వేశ్యాగమనము వేశ్యలతో తిరగటం, మధుపానము అంటే మత్తు పదార్థాలను అలవాటు పడి ఉండటం. ఇలా అసత్య భాషణము, చౌర్యము, వేశ్యాగమనము, మధుపానము ఇటువంటి దుష్కర్మలలో చాలా చురుకుగా పాల్గొనటమే కాకుండా అతను షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వాటితో వ్యాపారం చేసేవాడు. వర్తకం నిమిత్తము ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళటం ఇతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణములో వర్తకం చేసుకుంటూ అంటే వ్యాపారం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా, అందుకని ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నిత్యగాన మంగళ వాయిద్యయుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారు. విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసీమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపొడవునా తానక్కడే మసులుతూ ఉండటం వలన వారితో పరిచయం కూడా కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. అంటే విష్ణునామాన్ని కూడా జపించేవాడు అతను. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసములో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు ఈ విధంగా అంటున్నారు సత్యభామతో. సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసములో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవటం చేత ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు అక్కడ జరిగే పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యముతో చూస్తూ అక్కడే తిరుగాడుతూ ఉన్నాడు.
కానీ ఆ సమయంలోనే అనుకోకుండా ఒక సర్పం అతనిని కాటువేసింది. ఆ వెంటనే అతను స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపజేశారు. ఆ తరువాత క్షణంలోనే ఆ ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం జరిగింది. ఆ తరువాత ధనేశ్వరుడు చనిపోయాడు. మరుక్షణమే యమదూతలు వచ్చి అతనిని కొరడాలతో కొడుతూ యముని వద్దకు తీసుకొని వెళ్లారు. యముడు అతని పాపపుణ్యాలను గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, హే ప్రభు, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైనా పుణ్యం చేసినవాడు కాదు అని చెప్పాడు. ఆ మాట విన్న యమధర్మరాజు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన యమధర్మరాజు తక్షణమే ధనేశ్వరుణ్ణి తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఈ విధంగా చెబుతున్నారు. ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు. కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారా సజ్జనుల యొక్క పుణ్యములో 6వ భాగాన్ని పొందుతున్నారు. అంటే పుణ్యపురుషుల యొక్క దర్శనము అంటే పుణ్యపురుషులను దర్శించటం వలన, స్పర్శన అంటే వారిని స్పర్శించటం వలన అంటే తాకడం వలన, భాషణ అంటే మాట్లాడటం వలన, పుణ్యపురుషులను చూసినా, వారిని తాకినా, వారితో మాట్లాడినా వారి యొక్క పుణ్యములో 6వ భాగాన్ని పొందుతూ ఉంటారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యము చేసి విశేష పుణ్యాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనము వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామ స్మరణం మోగబడింది. అంటే అతను చనిపోయే సమయాన అతని చెవులలో హరినామ స్మరణం వినపడుతూ ఉంది. హరినామ స్మరణ జరుగుతూ ఉన్నది. పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సుస్నాతమైంది. అంటే నర్మదా నదిలో అతను స్నానం ఆచరించాడు కదా ఈ 30 రోజులు. అది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ ధనేశ్వరుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు నారద మునీంద్రులు. ఇంతటితో పద్మపురాణంలో చెప్పబడిన 26వ అధ్యాయము సమాప్తము. ఇంతటితో కార్తీక మాసములోని 28వ రోజు పారాయణము సమాప్తము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.